హలో అందరికీ నమస్కారం. నేను మీ గోదారమ్మాయిని. ఏంటి ఇంత వర్షంలో పొద్దుటే ఎక్కడికి బయలుదేరుతున్నాము? కార్లు ఏవో సర్దుకొని వెళ్ళిపోతున్నామని చూస్తున్నారా? వీడియో చివరి వరకు చూడండి. మధ్యలో వెళ్ళిపోకండోయ్. వాతావరణం చాలా బాగుంది కదా. ఈరోజు మేమందరం భద్రాచలం బయలుదేరుతున్నాం. విశేషం ఏంటంటే ఈరోజు డాడీ బర్త్డే, అందుకనేసి అందరూ ఈరోజు ప్లాన్ చేసి భద్రాచలం బయలుదేరాం. వర్షం పడుతుంది. ఐ హోప్ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేస్తాం. మేమింకా స్టార్ట్ అయిపోయాము. రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు పడవలో వెళ్దామని అనుకున్నాము. కానీ వాతావరణం బాగాలేని వల్ల కార్ తీసి బయలుదేరిపోయాము. వెళ్తూ దారిలో ఖాళీగా ఉంటే ఏం సరిపోతుందని చెప్పేసి కార్లో పాటలు పెట్టి నేను, మా అమ్మ, మా చెల్లి, మా తమ్ముడు అయితే పిచ్చ ఫన్ చేసామండి. అలాగే దేవుడికని తెచ్చిన అరటిపండు మా అమ్మ మైక్గా యూస్ చేస్తూ ఉండగా నా చిన్న తమ్ముడికి ఆకలేసి వాడు అరటిపండు అయితే తీసుకొని తినేశాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీరు కూడా చూడండి వాతావరణం ఎంత బాగుందో. నాకైతే ఫొటోస్ తీసుకోవాలని నేను మనసులో అనుకున్నానో లేదో డ్రైవింగ్ చేసే నా తమ్ముడికి అర్థమయ్యి కారు అయితే పక్క కాపాడు. మాతో పాటు వచ్చిన మా అక్క వాళ్ళు కారు కూడా పక్కకి ఎలాగో ఆపేసాము. ఎందుకంటే వాళ్ళకి ఫోటోలు అంటే చాలా పిచ్చి. అందుకని పక్కకు ఆపిన తర్వాత మాకన్నా ముందే మా బుడంకాయలు లంబు జంబులాగా దిగేసి కారు అయితే ఎక్కేశారు. ఈలోపు అందరికీ చాలా ఆకలేస్తుంది. ఇంక ఇలా కాదు, ఇక్కడే అందరూ కొంచెం తినేసి బయలుదేరదామని చెప్పేసి కొనుక్కున్న పువ్వులన్నీ తలలో చక్కగా పెట్టు ఉండగా నేను వీడియో ఆపేసానని మా డాడీ వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. చూస్తున్నారు కదా లొకేషన్ అయితే ఎంత బాగున్నదో. అందరూ తిందామని రెడీగా ఉన్నాము. ఇంకా నేనైతే ఆకలి కాగలేక అమ్మ చేసిన పులిహార, మజ్జిగ వడలు, బెల్లం పెట్టిన తీపి గారెలు కడుపులో అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ మీరే చెప్పండి, రాజమండ్రి నుంచి భద్రాచలం 180 కిలోమీటర్లు. ఏమీ తినకుండా మేము ఎలా ఉండగలం చెప్పండి. అమ్మ, డాడీ, తమ్ముడు అయితే వాళ్ళు ఏమి తినకుండా ఉన్నారు దర్శనం కోసం. నా చెల్లి వల్ల నా వల్ల అయితే కాలేదు. ఇంకా చుట్టూ ఉన్న చెట్టు పుట్ట మొత్తం అన్నీ వీడియో తీయడం మొదలుపెట్టాను. ఎందుకంటే నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఎలాగైతే భద్రాచలం అయితే చేరుకున్నాము. చూడండి నీరు ఎంత ఎర్రగా ఉన్నదో. అందుకనేనండి పడవ ప్రయాణం చేయకుండా మేమైతే కారులో వచ్చేసాము. నీళ్ళలో దిగితే డేంజర్ అని చెప్పేసి కాళ్ళు కడుక్కొని నీళ్ళైతే మీద చల్లుకుని గోదావరమ్మ తల్లికి అయితే దండం పెట్టేసుకున్నాము. ఇక్కడ నుంచి మా గోదావరి రాజమండ్రికి నీళ్ళు ప్రవహిస్తుంది. కానీ ఒకప్పుడు నా చిన్నప్పుడు నేను చూసిన ఆ గోదావరి మూవీలో అయితే ప్రదేశం ఇది కానే కాదండి. గోపురం చూడండి, నేను చూసింది వేరు, ఇక్కడ చూస్తుంది వేరు. ఈ రినోవేషన్ వర్క్ అని చెప్పేసి మొత్తం అంతా మార్చేశారండి. నేనైతే ఆ సినిమాలో ఉంటుందని చాలా ఊహించుకున్నాను, కానీ కొంచెం అప్సెట్ అయ్యాను. రండి, ఎలాగో వచ్చేసాం కదా, లోపలికి వెళ్ళి చూద్దాము. ఫోన్లు అయితే తీసేసుకున్నారు, కానీ ఏదో ఒకలాగా 2-3 ఫోన్లు అయితే లోపలికి తెచ్చేసాము. ఈవిడే శబరి బామ్మ, ఈవిడికే సీతారాముల విగ్రహం దొరికిందంట. అంటే రామదాసు మూవీలో మీరు చూస్తారు కదా, ఒక బామ్మకి దొరుకుతుంది, అదేనండి ఆ కథే ఈ కథ. ఎలాగైతే ఇదేనండి గోపురం. లోపలికైతే ఫోన్ తీసుకెళ్ళనివ్వలేదు, కానీ నేనేదో ట్రై చేశాను, కానీ పంతులు గారికి అయితే దొరికేశాను. చూడండి, నెలకి 5 రోజుల పాటు సీతాదేవి ఇక్కడే నివసించేవారంట. ఆవిడ చేయడానికి స్నానానికి నీళ్లు, పెట్టుకోవడానికి కుంకుమ, రాసుకోవడానికి పసుపు లేనప్పుడు లక్ష్మణుడు ఈ చోటు నుంచి దూరాన ఉన్న కొండను కొండ మధ్యలోకి విరిగి అక్కడి నుంచి నీరు ప్రవహించగా ఆ నీరు సీతాదేవి స్థానానికి ఆ కొండ నుంచి తీసిన ఆ రాళ్ళు పసుపు కుంకుమగా మార్చి సీతాదేవికి ఇచ్చారంట. ఈ ప్రదేశాన్ని చూడండి, అక్కడ నల్లగా ఒక మాల వేసి కనపడుతుంది కదా, అది శ్రీరాముడు వాడి కండువ. అది 16 గజాలు పొడవు ఉంటుందంట. నేను సరిగా వీడియో తీయలేకపోయాను, కానీ మీకు కనిపిస్తుంది కదా నల్లగా, అదేనండి. అది కాకుండా దాని పక్కన ఆనుకున్న ఒక సీతాదేవి చీర ఒకటి ఉన్నది. దానిని నారతో నేసిన చీర 20 గజాలు ఉంటుందంట. ఆ చీర ఇవన్నీ మమ్మల్ని అయితే వీడియో తీనివ్వలేదండి. అందుకనేసి నేను శ్రీరాముడు వేసుకున్న కండువ మాత్రం కవర్ చేయగలిగాను. ఇక్కడే వివిధ విధాల ఆటలు ఆడేవారంట. అవి 14 గుంతలలో 2 గుంతలు మిగిలాయని చూపించారు, కానీ నేను మీకు చూపించలేకపోయాను. ఇది శ్రీరాముడు సీతాదేవి తినే అక్షయ పాత్ర.
ఇక్కడే తినేవారంట. ఇది శూర్పణఖ నుంచున్న చెట్టు. ఈ చెట్టు వెనకాతలే శూర్పణఖ నుంచుందంట. ఇక్కడి నుంచి 3 రాళ్ళు వెనక్కి వేసి వాళ్ళ పాపాలు ఏమన్నా ఉంటే పోతాయని చెప్పేసి వాళ్ళ నమ్మకం. మీరు కావాలంటే ఈ పడవలో ప్రయాణం చేయొచ్చు, కానీ వర్షాకాలంలో అంత మంచిది కాదని నా అభిప్రాయం. వెళ్ళినప్పుడు చేతిలో డబ్బులు పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ అడుగడుక్కి డబ్బులేనండి. డబ్బే. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో అడగచ్చు. నాకు తెలిసి మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే ఫాలో చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఒక్కసారి గట్టిగా జై శ్రీరామనండి. అసలు